మనం 30వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించున్నాం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనము పఠనముల ద్వారా ప్రార్థనల గురించి విన్నాం. పోయిన ఆదివారం కూడా ప్రార్థన గురించే ప్రభు మనకు నేర్పించారు. నిరంతరం ప్రార్థించాలా. ఈరోజు దీనత కలిగి ప్రార్థించాలా. ఇప్పుడు మనము ఈ జూబిలీ సంవత్సరంలో 2025 యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 2025 సంవత్సరం అవుతున్నటువంటి జూబిలీ. జూబిలీకి మనం పెట్టి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మోటో, లోగో, తీర్థయాత్ర చేస్తున్నటువంటి ప్రజలము, నిరీక్షణ కలిగినటువంటి యాత్రికులము. ఇవి వతికాన్ కౌన్సిల్, సెకండ్ వతికాన్ కౌన్సిల్లో 2000 బిషప్స్ గారు, ఆ లోకం అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి 2000 మంది బిషప్స్ అందరూ రోమాపురంలో చేరి వాళ్ళు చాలా 4 సంవత్సరం 2-3 సార్లుగా సభను జరిపి దానిలో తిరుసభను గురించి ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేశారు. దానిలో 7వ అధ్యాయం 48 పారాగ్రాఫ్లో తిరుసభ యాత్రికులు తీర్థయాత్ర చేస్తున్న యాత్రికులు అని రాయబడి ఉన్నది. మనమందరము తీర్థయాత్ర చేస్తే వాళ్ళమంట. ఎక్కడికి పోయేది? ఇశ్రాయేల్ ప్రజలు ఈజిప్ట్ దేశం నుండి పాలు తేనె పారుతున్నటువంటి రాజ్యంలోనికి ప్రయాణం చేశారు. దారిలో వాళ్ళకు కావలసినటువంటి నీళ్లు, మన్నా భోజనము, మాంసము అన్నీ దేవుడిచ్చారు. కానీ పోయిన వారం మనం విన్నటువంటి విధంగా వాళ్ళు యుద్ధం చేయవలసి వచ్చింది. యుద్ధం చేసినప్పటికీ మోయిజుడు చేతులెత్తి ప్రార్థించారు. చేతులు బరువెక్కి క్రిందకి దించినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోయారు. వెంటనే చేతులెత్తి పట్టుకున్నారు. విజయం మళ్ళీ ఇశ్రాయేల్ వాళ్ళకే. అమలేకీయులు ఓడిపోయారు. సాయంత్రం వరకు ఆయన చెయ్యి అట్టనే పట్టుకున్నారు. ప్రార్థన, దేవాది దేవుడు వీళ్ళకు కావలసినటువంటి అన్ని అనుగ్రహములు ఇచ్చినట్టయితే వీళ్ళు యుద్ధం చేయకుండా వాళ్ళని కాపాడకూడదా? ప్రార్థన. దేవుడు అన్నీ అనుగ్రహించేవాళ్ళు కదా. వీళ్ళారా, మనం తండ్రిని అడగాల. ఆయనే అన్నిటినీ అనుగ్రహించేవాళ్ళు. ఆయన అన్నిటినీ సృష్టించినది. మంది ఏమీ లేదు అని మనకు తెలియపరచడం. ఆ విధంగా మనము ఆయన మీద ఆధారపడి ఉండడం, లేకపోతే మనము మర్చిపోయి గౌరవం కలిగి జీవిస్తాం.
ఒకరేమన్నారంటే, దేవుడు అన్నిటినీ సృష్టించిన తర్వాత మానవుని సృష్టించారంట. ముందుగానే సృష్టించి ఉంటే ఈ మానవుడు ఏమి చెప్తారు, అన్నీ నేను కలిగజేసామంటాడు. అందువలనే అన్నీ కలిగించిన తర్వాత మానవుని సృష్టించారంట. అంటే మన స్వభావం అది అండి, గర్వం. ఈనాడు సువిశేషంలో మనం వింటున్నటువంటిది ఇద్దరు ప్రార్థనకి వెళ్ళినటువంటిది. ఇప్పుడు మనం దానికి ముందు తీర్థయాత్ర చేస్తున్నటువంటి వాళ్ళమని చెప్పాం. మనం ఆ డాక్యుమెంట్ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఒక పాట తయారయ్యింది. ఎవరికైనా తెలుసేమో, సంద్రయాత్ర చేయుచున్న సియోన్ సంచారి అలలలో గాంచి భయమేలా అని. సముద్రయాత్ర చేయుచున్న సియోన్ సంచారి అలలను గాంచి భయమేలా. అప్పుడు ఇంకా ప్రభు మనతో పాటు ఉండే భయం ఎందుకు అని. ప్రభువు ఎమ్మానుయేల్, దేవుడు మనతో పాటు ఉన్నారు అని అర్థం. ఆయన మనతో పాటు ఉండే భయం ఎందుకు? ఇప్పుడు ఈ ఎమ్మానుయేల్ మనతో పాటు ఉండేదానికి తీర్థయాత్ర చేయిస్తున్నటువంటి పరలోక రాజ్యానికి తీర్థయాత్ర చేరుపుతున్న మనకు ఈ ప్రయాణం చక్కగా సాగాలంటే మనకు ప్రార్థన అవసరం, దివ్య సప్రసాదము మనకు భోజనంగా, ఇవి రెండూ అవసరం. ఇప్పుడు ఇద్దరు యెరూషలేం దేవాలయంలోనికి ప్రార్థనకి వెళ్ళారు. మనమందరం ఇక్కడికి వచ్చాం. దేనికి వచ్చామో, ఆరాధన, ప్రార్థనకి కదా. అవును, దివ్యబలి పూజ కూడా ప్రార్థనే. మనం నడి పూజ అంటాం. అక్కడ రాసి ఉండేది ఏమిటంటే కృతజ్ఞత ప్రార్థన. కృతజ్ఞత చెల్లించడం కూడా ప్రార్థనే. దేవునికి స్తుతులు అర్పించడం, ఈ దివ్యబలి పూజ ప్రార్థన అన్నిటికంటే గొప్ప ప్రార్థన. ఇప్పుడు మనము ప్రార్థన గురించి, దివ్య సప్రదాయం గురించి, రెండు విషయాల గురించి మనము కొద్దిగా ధ్యానిస్తాం. ఇప్పుడు ఈరోజు సువిశేషంలో మనం చదివినటువంటి విధంగా ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారు. ఒకరు ఫరిసేయుడు. ఫరిసేయుల గురించి మీకు చాలాసార్లు చెప్పి ఉండవచ్చు, విని ఉండవచ్చు. గర్వం కలిగినటువంటి మనిషి, ఒక గ్రూపు, అన్ని నియమాలన్నిటినీ పాటించేవాళ్ళు. 10 ఆజ్ఞలు ఉన్నట్లయితే వాళ్ళు 613గా చేశారు. ఎవరెవరు పాటిస్తున్నారు, పాటించకపోతున్నారు, ఇదన్నీ వాళ్ళు చూడటం. బాహ్యమైనటువంటి విషయాలు మాత్రం చూసుకొని వాళ్ళు జీవించారు. ఆంతర్యంగా వాళ్ళు దేవుని నుండి దూరం అయిపోయారు. అందుకే యేసు ప్రభు వీళ్ళని గురించి, ఈ కరుణామయుడు మాట్లాడినప్పుడల్లా, ప్రత్యేకంగా మనం మత్తయి సువార్త 23వ అధ్యాయం చూసినట్టయితే, సున్నం కొట్టిన సమాధి చెప్పనట్టు ఇష్టం వచ్చినట్టు వాస్తున్నారు ప్రభు. అసహించుకున్నారు వాళ్ళని. ఎందుకంటే గర్వం కలిగినటువంటి మనిషి దేవుని అనుగ్రహం కోరరు. అన్నీ నాది, పర్ఫెక్ట్ అనుకున్నాడు. బాబేల్ గోపురం మనకు తెలుసు ఏమి జరిగింది. వాళ్లకు ఆకాశమెత్తున గోపురం కట్టాలా అనుకున్నట్టయితే గర్వం కలిగినటువంటి వాళ్ళని తారుమారు చేశారు. ఇంకా
ఒక ఉదాహరణ కూడా మనం చూసినట్టయితే టైటానిక్ పోయిన వారం కూడా మీరు విన్నట్టుంది. టైటానిక్ అంటే అర్థము బ్రహ్మాండమైన ఆకారం కలిగినటువంటి బలం కలిగినటువంటి ఒక వస్తువు అని, అంతే. దానికి ఈ ఓడకి అలాగే పేరు పెట్టారు. ఎందుకంటే పెద్ద షిప్పు, ఏనాడు దానికి అపాయం కలగదు అని 7 పొరలతో తయారు చేశారు. అందువలన వాళ్ళు అహంకరించారు. ఏమంటే దేవుడు తలంచినా దీనికి ఏమి చేయలేవు అని ఒక్కరు చెప్పేశారు. ఇంకా దాన్ని నడిపించడానికి ఒక క్యాప్టెన్ ఎన్నుకొన్నారు. 65 సంవత్సరం కలిగినటువంటి ఒక క్యాప్టెన్ చాలా చిన్న చిన్న ఓడలు నడిపించి పేరు పొందుకున్నటువంటి ఆయన. ఏ అపాయం ఎప్పుడూ జరగలేదు, మంచి సర్టిఫికేట్, అందువలన ఆయన పెట్టారు. ఈ చిన్న ఓడను నడిపించి అలవాటు పడినటువంటి వానికి ఈ పెద్ద బ్రహ్మాండమైనటువంటి ప్రపంచంలో ఎప్పుడు లేనటువంటి విధంగా తయారు చేసినటువంటి దాన్ని నడిపించడానికి ఆయన ఎన్నుకున్నందువలన గర్వం కలిగింది అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రయాణం మొదలుపెట్టింది ఏప్రిల్ 12, 2 రోజుల 14వ తేదీన అపాయం కలిగింది. సిగ్నల్ ఇస్తూ ఉంటున్నారు, ఇది పెద్ద ఐస్ గడ్డ వస్తుంది, కొండ మాదిరిగా ఉన్నటువంటి యొక్క ఐస్ గడ్డ వస్తుంది అని సిగ్నల్ క్యాప్టెన్కి ఇచ్చినట్టయితే గర్వం కలిగి వాడు స్పీడ్ ఎక్కించారు. ఓడ ఇంత బలమైనటువంటి ఓడ 2 బుక్కులుగా ఇప్పుడు కూడా సముద్ర గర్భంలో పడి ఉంటుంది. గర్వం. ఇంకా బైబిల్లో మనం ఒక కొటేషన్ చూస్తాం. విలాప గీతంలో 3వ అధ్యాయం 44వ వచనం ఎవరైనా చదువుతారా? నీ ఆగ్రహముతో, చదివాళ్ళండి చదవండి. నీవు ఆగ్రహముతో మేఘము వలె కప్పిపెట్టను. మా ప్రార్థనలు ఆ మబ్బులోనికి దాటిపోలేవు. అహంకారేళ్ళు చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలోనికి చేరదు. విలాప గీతం 3వ అధ్యాయం 44వ వచనం వినిపించింది కదా? ఓకే. నీవు ఆగ్రహమును మేఘము వలె కప్పుకొంటివి, మా ప్రార్థనలు ఆ మబ్బులోనికి ప్రవేశింపజాలవయ్యెను. ఇప్పుడు ఈ మబ్బు దాటి పోలేకపోతుంది. గర్వం కలిగినటువంటి మనిషి ప్రార్థించినట్టయితే అది దేవుని సన్నిధానంలోనికి చేరదు. ఇదే సుగ్గరి జరిపినటువంటి మన పరిసయ్యుడు చేసినటువంటి ప్రార్థన. ఆయన దేవాలయంలో ప్రవేశించి గర్వంతో ప్రార్థించారు. నేను అన్ని నియమములు పాటిస్తున్నాను, ప్రక్కన నిలబెడుతున్నటువంటి సుగ్రీవాడు మాదిరిగా కాదు నేను చెప్పి ప్రార్థించి ఆయన ఇంటికి వెళ్ళినప్పటికీ ప్రభు చెప్పడం ఏమిటంటే, ఆయన పాపమును మూటగట్టుకుని ఇంటికి వెళ్ళారు. ఇంకా సుంగరి ఆయన కూడా ప్రార్థనకి వచ్చారు. దేవాలయం అంగణంలోనికి ప్రవేశించలేక దూరంగా నిలబడుకుని కళ్ళు కూడా పైకెత్తలేక
రొమ్ము బాదుకొని ప్రార్థించారు. ఓ దేవా, పాపి అయిన నన్ను కరుణించుము. ఇదే ప్రార్థన. తను తాను తగ్గించుకొని ఉంటే వాడు హెచ్చింపబడును. దేవుని వలన ఆయన మన్నింపబడి కృపతో నింపబడి నీతిమంతుడుగా పరిగణింపబడి దేవుని సన్నిధానంలో నీతిమంతుడుగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళారు. ప్రైజ్ ద లార్డ్. నీతిమంతుడు కాదనుకొని పాపి అని ఆయనకు తెలుసు. ఎందుకంటే ఈ సుంకరి అంటే సుంకం అంటే పన్ను వసూలు చేసేవాడు. అన్యాయంగా పన్ను వసూలు చేస్తూ ఉంటాం. ఎందువల్లంటే అందువలన వాళ్ళ యూదా ప్రజలు మొత్తం వీళ్ళని చాలా చిన్న చూపులతో చూసేది. వీళ్ళు మహాపాపులు అంట. ఎందుకంటే రోమా సామ్రాజ్యాన్ని కొరకు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మనకు ఒక డిస్ట్రిక్ట్ మనప్పుడు మాదిరిగా ఉన్నట్టయితే చీఫ్ ట్యాక్స్ కలెక్టర్గా ఒకరిని పెట్టుకుంటారు. మనం సక్కేయుస్ విషయం, ఆయన చీఫ్ మనం వచ్చే వారం మనం చదువుతున్నాం. చీఫ్ సుంగరి అంటే మొత్తానికి ఒక డిస్ట్రిక్ట్ మొత్తం ఆయన పెద్ద. ఆయన మళ్ళీ లోకల్గా ఉండే వాళ్లకు మళ్ళా ఈ అవకాశం ఇస్తారు. మత్తయి మాదిరిగా ఆయన లోకల్గా ఉన్నటువంటి విషయం. ఇప్పుడు వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు ప్రజల నుండి వసూలు చేయవచ్చు. రోమా గవర్నమెంట్కు వాళ్ళు చెప్పినంత మాత్రం డబ్బు ఇచ్చే సరిపోతాయి, తక్కినది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. అందువలన వీళ్ళని అసహ్యంగా అనుకున్నారు. అప్పుడు అటువంటి సుందరి దేవాలయానికి వచ్చి ప్రార్థించి రొమ్ము కొట్టుకున్నారు. దేవుడు ఆయన ప్రార్థన, ఎందుకంటే హృదయం నుండి వచ్చినటువంటి ప్రార్థన, పాపి అని తెలుసుకొని లోపల నుండి వచ్చినటువంటి ప్రార్థన, దీనత కలిగి ప్రార్థించారు. ఈరోజు మనం చదివినటువంటి మొదటి గ్రంథంలో సిరాక్ గ్రంథంలో 35వ అధ్యాయంలో 17వ వచనంలో ఏమో రాయబడి ఉంటుంది, మీ దీనుని మేడుకోలు మేఘమండలములు దాటిపోవును, మహోన్నతుని సమక్షం చేరి గాని అది ఆగదు. ప్రైజ్ ది లార్డ్. దీనుడు ప్రార్థించినట్టయితే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతాం. ఇప్పుడు ప్రార్థనకి వచ్చినటువంటి మనము ఈ పూజా బలి అయిపోయిన తర్వాత మనం ఇంటికి పోయినప్పుడు ఈ విధంగా మనము దేవుని వలన ప్రత్యేకంగా కృపతో నింపబడినటువంటి వాళ్ళమై బరువును తగ్గించుకొని శాంతి సమాధానం కలిగి అనుగ్రహంతో నిండిన వాళ్ళమై మనం ఇంటికి వెళుతున్నామా? ఒకరు ప్రార్థనకి వస్తుంటే పూజా బలికి ఆదివారం పరిగెత్తిపోతూ ఉన్నది పూజ చూసేదని. అప్పుడు దారిలో సమస్య ఏర్పడింది. బాగా వాంచిన తర్వాత నేను పూజ తర్వాత వచ్చింది ఈ విషయం చూస్తాం లేదు. మనం ప్రార్థనకి వస్తున్నాం, మళ్ళీ దేవుడు ఎట్ట మనకు ఆయన అనుగ్రహం మనం ఎట్ట పొందుతున్నాం? మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 44-45 వచనంలో ఏం రాయబడి ఉంటుంది? నీ శత్రువులను ప్రేమించాలా, నిన్ను హింసించి వాళ్ళ కొరకు ప్రార్థించుడి.
మనం ఎంతమంది ఈ విధంగా మనల్ని హింసించే వాళ్ళ కొరకు ప్రార్థించగలుగుతారు? రోమ మీద చేయబట్టి మీరు ఆలోచించి చెప్పండి కరెక్ట్గా. ఆ విధంగా చేసినట్టయితే మిమ్మల్ని హింసించే వాళ్ళని ఇంటిలో కానీ బయట కానీ వాళ్ళ కొరకు ప్రార్థించేటైతే అప్పుడు 44 వచనం 45 వచనం ఏమంటున్నారంటే, అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన దేవుని బిడ్డలు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చేయగలుగుతామా? నేను మీరు ఒక్కొక్కరు ఈ మన్నించినట్టయితే అనుదినం ఎన్నో సంఘటనలు మనకు వస్తూ ఉంటాయి, ఎన్నో అవకాశాలు. ఇవన్నీ మనకు దేవుడు ఇస్తూ ఆయన బిడ్డలు అయ్యేదానికి ఉండే అవకాశం ఇచ్చినట్టయితే మనం త్రోసిపుచ్చుకొని గర్వం కలిగి మనం ముందుకు సాగుతుంటే దేవాది దేవుడు మనల్ని ప్రేమతో కాపాడి అనుగ్రహంతో నింపేదానికి సిద్ధపడి ఉండే ప్రభువుని అనుగ్రహం మనం పొంది ఉంటే వ్యత్యస్తమైనటువంటి ఒక వాతావరణం మనకు కనిపించేది. ఇప్పుడు దీనుల కలిగి ప్రార్థించే విషయాన్ని మనం నేర్చుకోవాలి. బలహీనమైనటువంటి మనల్ని బలపరచమని దేవాది దేవుని ప్రార్థిస్తాం. ఆ పవిత్రాత్మను ప్రార్థించండి, అడగండి. మీకు ఎంత మాత్రం పవిత్రాత్మను ప్రసాదిస్తారో ఊహింపలేదు. అప్పుడు పవిత్రాత్మ మనలోనికి వచ్చిన తర్వాత మనకు బలం ఏర్పడుతుంది. ఇట్టిన వాడి కొరకు ప్రార్థించడానికి అప్పుడు మనకు శక్తి వస్తుంది. ఈ పవిత్రాత్మ మనకు అడగండి, మనం అడిగేది లేదు, పొందేది లేదు. ఈ గొప్ప విషయాన్ని ప్రభు చెప్పినటువంటి వాక్యమును మనము పాడించి జీవించినట్టయితే ఇక్కడనే పరలోకం ప్రారంభమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చేయలేక సైతాను మనల్లో వాడుకుంటుంటాం. ఇంకా మనము దివ్య ప్రసాదం గురించి కూడా మనం పూజకి వచ్చామంటాం. దివ్య ప్రసాదం పూజలో పాల్గొనేదానికి వచ్చాం. ప్రార్థనాది. ఈ ప్రార్థనలో మనం ఏ విధంగా పాల్గొంటున్నాం? పాల్గొని మనము అనుగ్రహింపబడినటువంటి జనంగా మారుతుందా? దివస ప్రసాదం మనిషి అవతారం ఎత్తినటువంటి దైవసుతుడు మనకు జీవమిచ్చుటకు ఆత్మముగా మారిన మహా అద్భుతమే దివస ప్రసాదం. ప్రైజ్ ది లార్డ్. మహా అద్భుతం, అద్భుతములో అద్భుతం. మనం పరుగుతూ ఉన్నాం, ఎక్కడెక్కడో అద్భుతం జరుగుతుంది. ఈ పీఠం మీదనే ప్రతిరోజు అద్భుతం జరుగుతుంది. విశ్వసిస్తున్నామా? ఈ అప్పములో యేసు ప్రభు శరీరము రక్తము ఉందని మనం నమ్ముతున్నామా? మనకు నమ్మకం లేదు. సైతానికి తెలుసు. సైతాను ఆరాధించే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉన్నారు. మనకు తెలియకపోవచ్చు కానీ అక్కడక్కడ ఉంటాయి. వాళ్ళకు కావలసినది ఏమిటి? వాళ్ళ ఆరాధన బ్లాక్ మాస్ అంటారు. వాళ్ళ ఆరాధనకి దివ్య సప్రసాదం కావాలా, లేకపోతే వాళ్ళ ఆరాధన జరిపేదానికి లేదు. ఈ సైతాన్ ఆరాధన చేసేటువంటి వాళ్లకు దివ్య సప్రసాదం కావాలా? ఎట్లా సంపాదించుకుంటారు? వేరే గుడిలో ఇతర క్రైస్తవులు చేస్తున్నటువంటి దానిలో వాళ్ళకు అవసరం లేదు అది. ఇక్కడ మనము ఇప్పుడు పూజ అర్పించలేకపోతే ఇప్పుడు మనం పెట్టి ఉన్నటువంటి అప్పం దానిలో అది దివ్య సప్రసాదం కాదు.
పూజలో అడి పూజలో యేసు ప్రభు అప్పమును తీసుకుని ఇది నా శరీరం అని చెప్పినప్పటికీ ప్రభువు దానిలోనికి ఇవేం చేస్తున్నారు? వాళ్ళకి అది కావాల. మళ్ళీ అప్పం ఇక్కడ మనం పెట్టినట్టయితే 2 ఆడ నుండి కొన్ని ఇక్కడ పెట్టి పూజ చేసిన తర్వాత, లేకుంటే దానిలో కొంచెం మిగిలిచినట్టయితే మనకు తేడా ఏమి లేదు. ఏది దివ్య ప్రసాదం అని అడిగినట్టయితే మనం ఎవరు చెప్పలేం, అనిపించదని ఒకే విధంగా. కానీ సైతాన్ని ఆరాధించే వాళ్ళకు వాళ్ళకు తెలుసు వాళ్ళు ఈ సప్రసాదాన్ని చాలా ఎంత ధర అయినా పెట్టి కొంటారు. $3,000 కొంతకాలం ముందు. దాని కొరకు మనకు ఆ తొలిగే వాళ్ళనే వాడుతూ ఉన్నారు, వాళ్ళకి డబ్బు ఇస్తారు. అందుకే అది విన్నందువల్లనే చాలామందికి చేతిలో సప్రసాదం ఇచ్చేది ఆపేశారు. నేను సెంట్ సివిస్లో ఉన్నప్పుడు కొత్తగా ఒక ఆమె కనిపించింది. మామూలు సప్రసాదం పొందడానికి వచ్చారు. ఒకసారి కనిపించింది, రెండోసారి కొంచెం వ్యత్యస్తంగా కనిపించింది. సిస్టర్స్ కనిపెట్టారు, నోట్లో నుండి తీసి ప్రక్కన పెట్టుకొని తీసుకొని పోతాడు. అప్పుడు అర్థమైంది. ఇంకప్పటి నుండి అడిగినప్పటి నుండి ఆమె రాలేదు. సైతాను ఆరాధన వాళ్ళకు ఈ దివస ప్రసాదం కావాలా? మామూలు అప్పం అయితే వాళ్ళకి అవసరం లేదు. ఎట్లా కనుక్కుంటారు? వాళ్ళకు తెలుసు దివస ప్రసాదములో యేసు ప్రభు ఉంటుందని వాళ్ళకు తెలుసు. యేసు ప్రభుని హేళన చేసేదానికి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఎట్లా తెలుసుకుంటారు? ఈ సైతాన్ ఆరాధన చేసేటువంటి వాళ్ళలోనికి దివ్య సప్రసాదం వాళ్ళ చేతిలో పడినట్లయితే అది కదలాడుతాయి. అదే వాళ్ళకు గుర్తు. మన చేతిలో కదలాడదు, సైతాన్ చేతిలోనికి పడినప్పుడు కదలాడుతాయి. వాళ్ళు అట్లనే కనుక్కుంటారు. లేకపోతే మామూలు వస్తే ఎన్నో తయారు చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళకి అది అవసరం, వాళ్ళు కనుపట్టారు. అటువంటి తీసుకుని వచ్చినట్టయితే మళ్ళీ వాడిని వారికి చాలా డబ్బు కాదు, శిక్ష వాళ్ళకు. అందువలన దాని కొరకు పోరు. ప్రియులారా, ఈ విధంగా సైతాను సేవకులకు యేసు ప్రభువుని గురించి తెలుసు, కానీ మనకు తెలియదు. ఈ దివ్య ప్రసాదము మనకు జీవమిచ్చుడకో, జీవమును సమృద్ధిగా ఇచ్చుడకునో ఇచ్చాడు దేవాది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. 5 అప్పములతో 5,000 మందికి ఆహారం ఇచ్చారు. అప్పుడు అప్పము మీద ప్రభునికి శక్తి ఉంది. నీళ్ళ మీద, నేల మీద నడిచినట్టు నడిచారు. ఆయన శరీరాన్ని మార్చుకుంటారు. లేకుండా పేతురు వచ్చినప్పటికీ దిగిపోయాడు. మామూలు ఒక ఇనుము, ఒక పీసు, ఒక ముక్క, లేకుండా ఒక నెయ్యి, ఒక చీల నీళ్ళు పెట్టినట్టయితే ఏమవుతుంది? దిగిపోతుంది. కానీ ఈ ఇనుముతో ఓడలు తయారు చేసినట్టయితే, అదే ఇనుముతో ఓడ తయారు చేసినట్టయితే మునిగిపోతుంది. అప్పుడు ఆకారాన్ని మార్చుకున్నప్పుడు, ఆకారం మార్చినప్పటికీ అది వ్యత్యస్తంగా మారుతుంది. అదేవిధంగానే యేసు ప్రభువు అప్పములోనికి ఏం చేస్తున్నారు? అల్పదకరంగా కడరా భోజన దినములో అప్పమును ఎత్తుకొని
ఇది నా శరీరం అని చెప్పినప్పటికీ ఆయన శరీరము రక్తంగా మారింది. పానపాత్ర తీసుకుని ఇది నా రక్తం అని చెప్పినప్పటికీ అది నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి యేసు ద్రాక్షారసాన్ని తన రక్తంగా మార్చారు. 18 గంటలము తర్వాత కాల్వరి కొండలో జరగవలసినటువంటి అదే విషయం ఇక్కడ ముందుగానే చేశారు. ఎందుకంటే తర్వాత సమయం లేదు. ఈ ప్రభు వచ్చినటువంటిది మనతో పాటు ఉండేదానికి, మనకి జీవం ఇచ్చేదానికి వచ్చినటువంటి ప్రభువు ఈ విధంగా కడరా భోజన దినములో కాల్వరి కొండలో ఆయన 18 గంటల తర్వాత కార్చినటువంటి ఆ తన శరీరము రక్తము శరీరాన్ని నలగొట్టినటువంటి సమయంలో ఇక్కడ 18 గంటల ముందే ఆయన దేవునికి అసత్యమైనది ఏమీ లేదు మనం నమ్ముతున్నామా? దివ్య సప్రసాదములో యేసు ప్రభువు ఏం చేసి ఉన్నారు? మన కొరకు అప్పమై మారేదానికి, అప్పమై మనకు జీవం ఇచ్చేదానికి బెత్లెహేములో పుట్టారు. బెత్లెహేం అంటే ఎవరికైనా అర్థం తెలుసా? అప్పమ యొక్క ఇల్లు బెత్లెహేం, అప్పమ యొక్క ఇల్లు. ప్రియులారా, ఎంత గొప్ప విషయం! ఎప్పుడో దేవుని పద్ధతులు ప్లాన్ ఏ విధంగా ఉంటుందని చూడండి. అప్పముగా మారేదానికుంటే యేసు ప్రభు అప్పమ యొక్క ఇల్లు అక్కడనే జన్మం చేశారు. ఆ అప్పములో యేసు ప్రభు కడర భోజనంలో దినమున ఆయన వేం చేసి ఉంటే ఆయన శరీరము మనకు భోజనంగా ఇచ్చేదానికి సిద్ధపడ్డారు. ఎందువలన? నా శరీరము మీరు భుజించినట్టయితేనే మీకు జీవన్, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవము గల ఆహారము నేనే. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. ఎవరైనా ఉంటే చదవండి. పరలోకం నుండి దిగి వచ్చిన 6వ అధ్యాయం 53వ పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారము నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చే ఆహారము నా శరీరమే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ ఆహారం మనకు ఇస్తున్నాం. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి యేసు ప్రభు తన శరీరాన్ని మనకు ఆహారంగా ఇస్తున్నారు. తీర్థయాత్ర చేయిస్తున్నటువంటి మనకు, ప్రయాణికులైనటువంటి మనకు, స్వర్గరాజ్యంలోనికి ప్రయాణం చేస్తున్నటువంటి మనకు కావలసినటువంటి భోజనం ఇది విశ్వాసంతో పొందినప్పటికీ అది మనకు శక్తి ఇస్తుంటుంది. అలలను గాంచి భయం ఎందుకు? అలలు మన జీవితంలో బాధలు, జబ్బులు, అబార్థం, ఎన్నో మరణం చెప్పలేనటువంటి విధంగా అలలు మనకు వస్తూ ఉంటాయి. ప్రతి ఇంటిలో, ప్రతి వ్యక్తిలో, సమూహములో. అప్పుడల్లా ఈ ప్రభువు మనకు ఆయన మీద నమ్మకం ఉంచి మనం దివ్య సప్రసాదం పుచ్చుకున్నట్టయితే అది మనకు అనుగ్రహం, బలాన్ని ఇస్తుంటుంది మన ప్రయాణంలో. ఈ విషయాన్ని గురించి, సప్రసాదంలో యేసు ప్రభువు ఉన్నారనే విషయాన్ని గురించి చాలా అద్భుతాలు జరుగుతుంది. ఒక విషయం మాత్రం చెప్పుకొని మనం ముగిస్తాం. అర్జెంటీనాలో
బ్యూనస్ ఎయిరెస్ అని ఒక మెత్రాసనం. అక్కడ జోర్జ్ వర్గోలి అని ఒక బిషప్ గారు ఉన్నారు. ఆయనే ఫ్రాన్సిస్ పోప్ అయ్యారు. ఇప్పుడు ఆయన బిషప్గా ఉన్నప్పటికీ ఒక విచారణలో సప్రసాదం తర్వాత బయట ఒక సప్రసాదం పడి ఉండడం ఎవరు వచ్చి ఆ గురువుకి చెప్పారు. దుంప మట్టిలో పడినట్టు వెంటనే గురువు వచ్చి తీసుకుని నీళ్ళలో పెట్టి సప్రసాద మందర్సులో పెట్టారు. ఒక వారం తర్వాత చూసినప్పటికీ దానికి నెత్ర చుక్కలు కనిపిస్తుంది. మళ్ళీ ఆయన ఈ విషయాన్ని బిషప్ గారికి తెలియపరిచిన తర్వాత మళ్ళీ లోపల పెట్టారు. కొంతకాలం తర్వాత మళ్ళీ చూసినప్పటికీ మాంసగడ్డగా మారిపోయింది. బిషప్ గారు అది తీసుకుని ఒక సైంటిస్ట్కి ఇచ్చారు. దీన్ని ఒక ముక్క తీసుకొని వాడి చేతికి ఇచ్చి దీన్ని గురించి స్టడీ చేయండి, రిపోర్ట్ చేయండి. తర్వాత అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇది మానవ శరీరం అంత మాత్రం ఆయన చెప్పాడు. వెంటనే ఈ ముక్కను అమెరికాకి పంపించాం. అక్కడ ఒక కార్డియాలజిస్ట్, వరల్డ్ ఫేమస్ ఫెర్డినాండో సుజీ, ఆయన చేతికి, ఆయన ఎథయిస్ట్, దేవుడు అనేది నమ్మకలేనటువంటి వాడు, వాడి చేతికి ఇచ్చి విషయం చెప్పకుండా ఇది ఏమిటి అని కనిపెట్టండి. ఎందుకంటే ఆయన ఏ మాంస ముక్క ఇచ్చినా కూడా ఏ విధంగా ఆ మనిషి చనిపోయారని ఆయన చెప్తారు. ఇప్పుడు టెస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, బాధపడి చనిపోయినటువంటి యొక్క హృదయము, ఆ దానిలో నుండి మీరు ఎట్లా ఇది తీసుకొని వచ్చారు, లెఫ్ట్ వెంట్రికల్ ఎట్ట కోసుకొని వచ్చారు మీరు? ఈ అద్భుతం ఆయన ఎథయిస్ట్గా ఉన్నటువంటి ఆయన ఇది విషయం తెలుసుకున్నప్పుడు, సప్రసాదం అని తెలిసినప్పుడు ఆయన అమ్మి జ్ఞానస్నానం పొందుకున్నట్టు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనం నమ్ముతున్నామా? మనం ఏ విధంగా దీన్ని పొందేదానికి వస్తున్నాం? ఎట విధంగా సప్రసాదాన్ని పొందుతున్నాం, స్వీకరిస్తున్నాం? అనుగ్రహం మీద అనుగ్రహం మనకు ఇచ్చేదానికి మనకు ఈ చక్కగా మనం పొందుకున్నట్టయితే అది మనకు మేలు కలుగుతుంది. అయోగ్యంగా పొందినట్టయితే పౌలుడు చెప్తున్నారు, పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన లేఖనంలో 1వ కొరింథీయులో 11వ అధ్యాయంలో 27వ వచనం చదవండి. కనుక అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనను తినను, అయోగ్యముగా పొందినట్లయితే, ఓకే, లేక ఆయన పాత్ర నుండి త్రాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. అయోగ్యముగా పొందినట్లయితే నీవు పాపం కట్టుకున్నట్టే. ఇంకా 28వ వచనంలో కూడా మనం చదువుకున్నట్టయితే అందువలన ఏమి చేయాలా? కనుక ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశీలనము కావించుకొని రొట్టెను తిని పాత్ర నుండి త్రాగవలెను. ఆత్మ పరిశోధన చేసుకోవాలా నీవు ఇది పొందేదానికి. దేవాది దేవుని శరీర రక్తములు పొందేదానికి నీవు అర్హుడా? పవిత్రుడైనటువంటి ఆయనని మనం పవిత్ర హృదయముతో పొందుకోవాల్సినదే కానీ
అయోగ్యముగా పొందినట్టయితే అది మనకు పాపమవుతుంది. ఇంకా ముందుకు సాగినట్టయితే, ముందుకు చూసినట్టయితే 30వ వచనంలో జబ్బు వస్తుంది. ఇదొక మందు, కానీ అది విషంగా మారుతాయి. దివ్య సప్రసాదం మందు, ఆత్మీయ జబ్బును నయం చేసేటువంటిది, ఏ విధంగా మనకు బలపరిచేటువంటిది. కానీ విషంగా మారడానికి మనం పవిత్ర హృదయముతో, అందుకే పాప సంకీర్తనం మనం చేసుకొని మనల్ని పవిత్రపరచుకొని ఈ విధంగా పాల్గొన్నట్టయితే అనుగ్రహం మీద అనుగ్రహం, దేవాది దేవుడు మనకు అనుగ్రహం వర్షించేదానికి సిద్ధపడి ఉంటున్నారు. మీరు పోగొట్టుకున్నారు. అనుదినం ఈ సత్యాన్ని మనం నమ్మినట్టయితే, అందుకే తండ్రి అని మనం పిలిచి, యేసుప్రభు మనకు దర్పించి తండ్రి అని పిలువండి. ఆయన తండ్రితో సమానం, ఏది అడిగినా ఇచ్చేదని. మనం చెప్తాం, అడిగి ఎన్నిసార్లు అడిగాం, ఏం నాకు దొరకలేదు. అప్పుడు మనం తెలుసుకోవలసినది, ఏదో లోపం మనలో ఉంది. పవిత్రాత్మను అడిగినప్పటికీ మీకు ఎంత మాత్రం పవిత్రాత్మను అనుగ్రహిస్తారో, ఆ విధంగా పవిత్రాత్మ వచ్చినప్పటికీ మనం అడిగేది ఏమిటంటే, మీ చిత్తం నెరవేరులుగాక అని. నా చిత్తం కాదు, మీ చిత్తం. ఒక పాస్టరు అమెరికాలో పోయి, ఆయన ఇండియాలో నుండి పోయినటువంటి పాస్టర్,